అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఉన్నారు. నాగేశ్వర్ గారు నమస్తే సార్. సార్ నిన్న మనం ఒక అంశం తీసుకొచ్చాం చిరంజీవి గారిది. సార్ ఆ టైంలోనే అసలు నేను ఇంకా రాజకీయాలు పూర్తిగా దూరంగా ఉంటాను, సినిమాయే నా జీవితం అని. ఒక పక్క మోదీ గారికి చిరంజీవి గారు చాలా దగ్గరైపోయారు, ఏదో జరగబోతుంది, ఈయన జై జనసేన అన్నారు. ఇవన్నీ వచ్చినప్పుడు ఒక్కసారిగా ఈయన తీసుకున్న నిర్ణయాన్ని ఏ రకంగా చూడాలి, ఒకసారి బయట విందాం సార్ ప్లీజ్. జన్మంతా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాన్ని తలుపుతూ ఉంటారు. అది అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి, ఏంటి గురించి అటు వెళ్తాడా, ఏంటి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేసుకొని ప్రయత్నం చేస్తున్నారు అంటే కాదు, మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్. లేదు, పొలిటికల్గా వద్దు. పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని, నేను అనుకున్న సేవాభావాల్ని, ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ముందుకు వెళ్తున్నాడు. సరే సార్, ఇది అంటే ఆయనే చెప్పాడు చిరంజీవి మాటల్లోనే ఉంది, అనేక మంది డౌట్స్ వస్తున్నాయి. అవును, పెద్దవాళ్ళకి దగ్గర అవుతున్నాను కూడా అన్నాడు. అంటే మోడీ సరసన కనబడుతున్నాడు అని. అంటే చాలా క్లియర్గా స్పెక్యులేషన్ను గుర్తించాడు చిరంజీవి, అంగీకరించారు కూడా. అంటే తన పొలిటికల్ రీఎంట్రీ పైన స్పెక్యులేషన్ ఇది. దానికి కారణం ఏంటంటే నేరుగా ఒక రాజకీయ పార్టీకి జై కొట్టాక ఇక అది స్పెక్యులేషన్ ఏముంది. జై జై జనసేన అన్న తర్వాత ఇప్పుడు జై తెలంగాణనో, జై ఆంధ్రప్రదేశో, జై భారత్ అంటూనో తప్పలేదు. నువ్వు స్పెసిఫిక్గా జై జనసేన అన్నాక జై తెలుగుదేశం అనలే, జై వైసీపీ అనలే, జై బీజేపీ అనలే, జై కాంగ్రెస్ అనలే కదా. అందులో జై జనసేన అన్న తర్వాత ఇక పొలిటికల్ రీఎంట్రీ పైన స్పెక్యులేషన్ కాదు, అది అంచనా అయిపోతుంది. సో ఆ ఊహాగానం ఎక్కడుంది, అందువల్ల బహుశా ఆ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది అనుకుంటాను. అంటే ఇప్పుడు ఆయన అన్న దాంట్లో ఏంటి మరి పెద్దవాళ్ళకి ఎందుకు దగ్గర అవుతున్నారు, పెద్దవాళ్ళంటే ఎవరు, మోడీ, ఇంకెవరు అలా. సో ఎందుకు దగ్గర అవుతున్నారంటే మరో రకంగా తన కార్యక్రమాలు చేయడానికి అని అన్నారు. అది ఏంటి మరో రకంగా కార్యక్రమం? బహుశా ఏమైనా ప్రెసిడెంట్ పార్లమెంట్కి నామినేట్ చేస్తారా? ఎందుకంటే ప్రెసిడెంట్ నామినేట్ చేస్తే పాలిటిక్స్ కాకుండా పాలిటిక్స్ లాగా. ఇప్పుడు ప్రెసిడెంట్ తరఫున నామినేట్ అయిన వాళ్ళు 3 రకాలుగా ఉంటారు. ఒకరు వారు అలాగే తమ ఫీల్డ్కే పరిమితమై ఉంటారు. సచిన్ టెండూల్కర్ ఐ డోంట్ థింక్ ఆయన ఏ రాజకీయ పార్టీతో అనుబంధంగా లేరు. రెండవ రకం వాళ్ళు ఉంటారు, వాళ్ళు బీజేపీ సభ్యులుగా ఉంటారు, బీజేపీకి అనుబంధంగా ఉంటారు, కానీ బీజేపీకి యాక్టివ్గా ఏమీ పనిచేయరు. సో బీజేపీతో జనరల్గా ఓటింగ్ సందర్భంలోనూ ఆ సమయంలో అంటే నామినేటెడ్కి ఓటింగ్ ఉంటుందో లేదో తెలియదు, గుర్తులేదు. కానీ వాళ్ళు బీజేపీకి అనుబంధంగా ఉంటారు, కానీ బీజేపీతో యాక్టివ్గా అసోసియేట్ అయి ఉండరు. అంటే బీజేపీకి రాజకీయంగా యాక్టివ్గా ఉండరు, జనరల్గా అనుబంధంగా ఉంటారు. అది రెండో రకం. మూడో రకం ఉంటారు బీజేపీకి సంబంధం లేకుండా బీజేపీతో పూర్తి స్థాయిలో కలిసిపోతారు. అంటే అందువల్ల నామినేటెడ్ ఎంపీల్లో ఈ 3 రకాలు ఉంటారు. సో అందువల్ల నామినేట్ చేయడం కూడా బీజేపీ లాస్ట్ టైం మనం చూసుకున్నా నామినేటెడ్ కూడా ఏ పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా, అంటే ఏ రాష్ట్రంలో తాము ఎక్స్పాండ్ కావాలి అనేది. ఇప్పుడు మీకు పిటి ఉషాను కేరళ నుంచి తీసుకొచ్చారు చూడండి. సో ఆ రకంగా మీకు సంగీత దర్శకులు తమిళనాడు నుంచి, అలా రాజకీయంగా కూడా సౌత్ ఇండియా నుంచి ఎక్కువగా ఇచ్చారు. లాస్ట్ టైం కూడా మీకు ఇళయరాజాకి ఇచ్చారు, ఇక్కడ విజేంద్ర ప్రసాద్కి ఇచ్చారు. అంటే సౌత్ ఇండియన్ స్టేట్స్ పైన తమ ఫోకస్ అని ఇండైరెక్ట్గా ఇచ్చారు. అందువల్ల ఒక పాసిబిలిటీ ఉంది, రజనీకాంత్ పేరు వచ్చింది ఆ మధ్య, రాజ్యసభ నామినేట్ చేస్తారని చిరంజీవి పేరు వచ్చింది. ఎందుకంటే ఇలాంటి విశేష జనాదరణ, విశేషమైన ప్రజల్లో అభిమానులు ఉన్న వారిని గౌరవించడం ద్వారా రాజకీయంగా కూడా చూడండి వారి అభిమానులు రజనీకాంత్ను నామినేట్ చేశారనుకోండి, చిరంజీవిని రాజ్యసభ నామినేట్ చేశారనుకోండి, వారి అభిమానుల్లో ఒక పాజిటివ్ సెంటిమెంట్ వెళ్తుంది కదా. సో మేము అభిమానించే వ్యక్తి గౌరవం ఇచ్చామని. సో అందువల్ల ఆ పాసిబిలిటీ ఏమైనా ఉందా, ఇవన్నీ క్వశ్చన్స్. అయితే ఒకటి మాత్రం, తాను నేరుగా యాక్టివ్ పాలిటిక్స్లో ఉండడు అని చిరంజీవి స్పష్టం చేశారు. యాక్టివ్ పాలిటిక్స్లో ఉండడు, కానీ పొలిటికల్గా యాక్టివ్గా ఉంటారు. సో యాక్టివ్ పాలిటిక్స్లో ఉండడం అంటే ఆయనే
నాయకత్వం తీసుకుంటూ కాకుండా పొలిటికల్గా యాక్టివ్ అంటే ఇలా రాజకీయంగా పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ఉండొచ్చు. ఇప్పుడు అది ఓపెన్గా చెప్పాడు కదా, నా లక్ష్యాలని ఆశయాల్ని పవన్ కళ్యాణ్ నెరవేరుస్తాడు అని. అంటే జనసేనతో సంబంధం ఉన్న బీజేపీకి ఆ కూటమికి కాస్త అండగా ఉంటారా, ఇవన్నీ ఫ్యూచర్ పాలిటిక్స్లో తెలుస్తుంది మనకు. బట్ ఓవరాల్గా సినిమా